హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కిల్ రైజ్. ఈరోజు టాపిక్ వచ్చేసి కాలం అనమాట. సో కాలంని యూజ్ చేసి మనము వీలుకప్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. సో డెలివరీ వాల్యూ టు సెల్, సో ఫైండ్ ద వాల్యూ సెకండ్ కాలం అండ్ త్రీ కాలం, యూజ్ ద కాలం ఫంక్షన్. ఓకేనా, ఈ కాలం ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి అనమాట. సో ఇప్పుడు నేను ఈ డేటా ఉంది కదా, సో ఈ డేటాని నేను ఇక్కడ సో ఇక్కడ చేయాలి అనుకున్నాను. సో బూమ్ 01 అలా రాకుండా నేను ఏం చేస్తానంటే ఈ డేటాకి నేమ్ ఇచ్చుకుంటా. ఏం నేమ్ ఇచ్చుకుంటా అంటే ఇక్కడ బూమ్ నేమ్ అని ఇచ్చుకుంటా. ఏమి బూమ్ నేమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ సో డేటా క్లిక్ చేసి డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేసి ఇక్కడ లిస్ట్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేసి సోర్స్. సో సోర్స్ ఏది, ఇదే కదా. సో ఏం చేస్తా, సో దీని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేసి ఓకే కొట్టేస్తా. ఓకేనా, ఇక్కడ వచ్చేసింది కదా. సో బూమ్ 1 బూమ్ 3. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్స్ టు వి లుకప్ వాల్యూ అంటే ఇదే కదా. సో ఈ లుకప్ వాల్యూ కామా, సో టేబుల్ అరే. సో టేబుల్ అరే అంటే ఇది మొత్తం. సో ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసి కామా కాలం. సో ఏమి కాలం ఏది, సో దీంట్లో కాలం ఏది, ఇది కదా. సో ఇది A1, ఇది B1, C1. ఓకేనా, సో నేను B1 మీద క్లిక్ చేస్తున్నాను. సో B1 కామా ఫాల్స్. ఓకేనా, సో ఎంటర్ కొట్టేసిన, వచ్చేసిందా. సో ఇప్పుడు నేను దీన్ని ఈ ఫిల్ హ్యాండిల్ టూల్తో ట్రాక్ చేస్తే రాదనమాట. ఎందుకు జీరో వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అయింది. సో మామూలుగా అయితే ఇలా చేయకూడదు, నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనము ఇక్కడ లాక్ చేయాలి. లాక్ ఏది F4. సో దీనికి కూడా లాక్ చేయాలి. సో F4 దీనికి కూడా లాక్ చేయాలి. ఓకేనా, సో అన్ని లాక్ చేసి ఎంటర్ కొట్టాలి. ఇప్పుడు మనకి ఫిల్ హ్యాండిల్తో ట్రాక్ చేస్తే వచ్చేసిందా. ఇప్పుడు నేను బూమ్ 9 పెడతా. సో బూమ్ 9 పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 165 ఫ్లయింగ్ రేంజ్ అదనమాట. ఓకేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇది కాలం అనమాట. ఓకేనా.